అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాసవ నరసింహంలో ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1285వ కార్యక్రమం. గత 24 సంవత్సరాలుగా, ఒకరోజు రెండో కాదు, 24 సంవత్సరాలుగా ప్రతి శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలు చెందిన విషయానికి తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ప్రముఖ సైకాట్రిస్ట్ డాక్టర్ ఆర్కే అయోధ్య, ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు. సైకాట్రీ అంటే అయోధ్య గారు అంటే సైకాట్రీ, అంత సినానిమస్గా అందరికీ పరిచయం వ్యక్తి ఆర్కే అయోధ్య గారు. ఆయన ఈ రోజున అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే విషయం పైన మాట్లాడతారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే ఆ వర్డ్ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ చేసిన పైన మళ్ళీ చేతులు కడితే కడుగుతారు, చేతులు పుళ్ళు దగ్గర కడుగుతారు, కాళ్ళు కడితే ఇల్లు తుడిచిన వాళ్ళు ఇల్లు తుడుస్తుంటారు, ఒక గ్లాసు కడుగుతున్న గ్లాస్ కంచం చేస్తూనే ఉంటారు చేసిన పైన. ఇక వాళ్ళకి ఆపలేరు, చేస్తూనే ఉంటారు. దీన్ని అబ్సెషన్ కంపల్షన్ గల చేయడం అది. దాని గురించి ఇవాళ డాక్టర్ ఆర్కే అయోధ్య గారు మనకి ఎందుకు వస్తుంది, ఏం చేయాలి, దాన్ని ఎలా నివారిస్తారు, మన నిత్యం మన జీవితంలో మన వాళ్ళు కాకపోయినా బయట వాళ్ళనైనా చూస్తూ ఉంటాం. మన వాళ్ళు మొట్టమొదటి చాదస్తం అనుకోండి, చాదస్తం ముగిరి ఎలా అవుతుందంటే ఒక పిచ్చి కింద మారుతుంది. అంచేత ఆ విషయం గురించి డాక్టర్ గారు మనకు తెలియజేస్తారు. ఇది మాట్లాడే ముందు మాత్రం మన ప్రేక్షకులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరందరూ రెగ్యులర్గా ఈ కార్యక్రమం చూస్తున్నారు, మీకు ధన్యవాదాలు. మనం ఈ కార్యక్రమంతో మనం యూట్యూబ్లో కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నారు. నిన్న ఇవాళ దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషను చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. ఏమిటి కార్యక్రమాలు? నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్కి జాతీయ స్థాయిలో ఒక ఎకడమిక్ బాడీ ఉంది. దాదాపు 4,50,000 మంది మెంబర్స్ ఉన్నారు. చాలా పెద్ద ప్రపంచంలో హయ్యెస్ట్ మెంబర్స్ ఉన్నది డాక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దానికి నేను జాతీయ అధ్యక్షుడిగా కూడా చేశాను. ఎందుకు నేను ఇవాళ ఈరోజంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్, ఎమర్జెన్సీ కేసులు తప్ప హాస్పిటల్స్ అన్నీ బంద్ చేశారు. అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ కాదు, మొత్తం మన గుండెల్ని తరుక్కుపోయే విషయం మీద ఇలాంటి ఇంతకుముందు జరిగాయి చేస్తాను. ఈసారి మాత్రం ఇంక ఇలాంటి ఘటన జరగడం లేదు. ఆర్జీ కార్ హాస్పిటల్ కలకటాలో ఈ నెల 8వ తారీఖున, ఆగస్టు 8వ తారీఖున పీజీ చేస్తుంటే, సెకండ్ ఇయర్ పీజీ స్టేజ్ చేస్తుంటే వైద్య విద్యార్థిని రాత్రిపూట 2 గంటల టైంలో కొద్దిగా విశ్రాంతి తీసుకుని అలా ప్రత్యేకంగా ఆ సెమినార్ హాల్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటే దుర్మార్గులైనటువంటి వ్యక్తులు, మృగాలు వెళ్ళి మాత్రం ఆమెను బలవంతంగా రేప్ చేసి పీకలు నిప్పి ఆమెను చంపేశారు. ఒకరు కాదు, 2-3. తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్ చూసినట్లయితే ఒళ్ళంతా గాయాలు, పీక పిసికేశారు. దాదాపు ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసి ఫారెన్సిక్ మెడిసిన్ చూసినట్లు 1.5 ml స్పెర్మటోజోవా ఉన్నాయన్నారు. 1.5 ml స్పెర్మటోజోవా అంటే 4-5 కలిస్తే తప్ప అంత స్పెర్మటోజోవా రాదు, అంత ఉంది దాంట్లో. ఎంత భయంకరంగా! ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఎలా బిజినెస్ చేశారు? ఒక డాక్టర్లు ప్రాణాలు రక్షించేవాడు, ఇప్పుడు వాళ్ళకే సేఫ్టీ లేని పరిస్థితి ఏర్పడుతుంది. నిర్భయ మనందరికీ తెలుసు. నిర్భయ కేసు ఢిల్లీలో ఎంత ఘోరంగా అమ్మాయిని అప్పుడు నిర్భయ ఎంత అప్పుడు నిర్భయ తీసుకొచ్చారు. ఇక ఉండదు గుడ్డ మీద చేసుకున్నారు. నిర్భయని మా మధ్య రాజస్థాన్లో ఒక ప్రసిద్ధి కేసు ఒకటి ప్రసిద్ధి గర్భాన్ని అంటున్నాం. అలాంటి చోట్ల అక్కడ ఆమె నానా హింసగా గురిపోసు కలకటాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఒక్కరితో ఒక పిల్లల తల్లికి ఆమెను దారుణంగా
వాడిని హింసించి చంపి రేప్ చేసి ఎంత ఏ మనిషి అన్నవాడు ఎవరికైనా హృదయం కరిగిపోతుంది. దాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సార్. దీనికి మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పుడు ప్రెసిడెంట్ మాకు అశోకన్ గారు మరి నాయక్ గారు సెక్రటరీ, వాళ్ళిద్దరు కూడా మన నడ్డా గారు, మన హెల్త్ మినిస్టర్ గారు కలెక్టర్ వెళ్తే వీళ్ళు కూడా కలకత్తా వెళ్ళారు ఆయనతో పాటు వెళ్ళి చూసి మీరు ఏమైనా సరే ఏం చేస్తారో చెప్పండి, డాక్టర్స్కి ఇలా జరగడానికి వీలు లేదంటే ఒక యాక్ట్ చేయాలని చెప్పారు. చూస్తున్నారు, ఏమీ ఒకరోజు యాక్షన్ లేదు. చివరికి ఆ హోమ్ డిపార్ట్మెంట్ కూడా ఒక జస్ట్ సర్క్యులర్ వచ్చింది. ఏంటి సర్క్యులర్ అంటే మెడికల్ కాలేజెస్ సూపరింటెండెంట్కిను, హాస్పిటల్స్కిను లేదా ప్రిన్సిపాల్స్కిను ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే 6 గంటల్లోగా పోలీసు వాళ్ళకి తెలియజేయండి, అప్పుడు అవన్నీ పోలీసు వాళ్ళ రంగంలో తీసుకోవాలి. ఏంటండి ఇన్సిడెంట్ జరిగి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలట, అప్పుడు వాళ్ళు చేస్తారట. మేము కోరేది ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా అసలు ఇలాంటి జరగడానికి వీలు లేదు. వచ్చాక పోలీసు వాళ్ళని ఇన్ఫార్మ్ చేయడం కాదు, ఇలాంటి జరగడానికి వీలు లేదు. ఇలా జరగడానికి వీలు లేనప్పుడు అలాంటి చోట వాళ్ళు గవర్నమెంట్ ఎంత తేలిక తీసుకుంటారండి. వైద్యో నారాయణ హరి అంటారు. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి దాన్ని ఇక మాకు సేఫ్టీ కావాలనే పరిస్థితి మేము ఎలా డ్యూటీ చేస్తామని అడిగే పరిస్థితి వచ్చింటే డాక్టర్లకి ఇంకా మెడికల్ ప్రొఫెషన్ ఏమిటవుతుందో చెప్పండి. ఎంత ఉన్నతమైన వృత్తి వైద్య వృత్తి, దానికి ఆ వైద్యుల మీద జరుగుతుంది చూస్తే దారుణమైన హింసాకాండ, భయంకర హింసాకాండ సహించేది లేదు. అంచేత కోరేది ఏంటంటే ఒక వైద్యుల సమస్య కాదు, ఇది ఒక సామాజిక సమస్య, ఒక స్త్రీకి సంబంధించిన సమస్య. ఈ సమాజంలో స్త్రీ అంటే చులకన, అది డాక్టర్ కావచ్చు, మామూలు గృహిణి కావచ్చు, చులకన. ఆ చులకైతే ఆ దారుణమైన హింస ఏంటని చెప్పండి. వాడు ఇంత చేసినాడు ఒక ఆవారగాడు, వాడు చెప్తే కత్తి తీసుకుంటే వాడికి చంపేసేసి ఇంట్లోకి పోయి వాడు మనం ఒకళ్ళు పట్టుకున్నారు, వాడు హాయిగా నిద్రపోయాట రాత్రి అంతా. కడుపు నిండా మటన్ బిర్యానీ తినేసి ఇంట్లో పోయి నిద్రపోయినట్లుగా వీడికి చంపేసి వాడు ఇంట్లో పోయి నిద్రపోయాడు వాడు. ఇది ఏమైనా ఒప్పుకునేదా? అందుకోసం మొత్తం డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్ అందరి కూడా పూర్తి రక్షణ కావాలి. దీనికి మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ గారు ఏమన్నారంటే, ఎయిర్పోర్ట్లో ఎలా అయితే రక్షణ చర్యలు తీసుకుంటారో ఆ రంగానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, లేదా పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, వాటన్నిటికీ మీరు సమానంగా రక్షణ కల్పించాలి. ఎయిర్పోర్ట్లో మీరు అంత చెప్పగా చెయ్యాలంతే. లేదా లేకపోతే అన్సేఫ్ కండిషన్స్ ఎవరు చేయలేరు. అలాగే ఎవరికైనా చెప్పండి, డ్యూటీ అంటే 8 గంటలు అంత, మా అయితే 2 hours చేస్తారు అంతే. కానీ డాక్టర్స్ డ్యూటీ అంటే కెన్ యూ ఇమాజిన్ 36 hours డ్యూటీ వాళ్ళు చేసేది. 36 hours కంటిన్యూస్ డ్యూటీ ఉంటుంది డాక్టర్స్ డ్యూటీ హాస్పిటల్స్లో. అలా చేస్తూనే ఉన్నారు. 36 hours గవర్నమెంట్ హాస్పిటల్స్ 36 hours కంటిన్యూస్ డ్యూటీ. దాన్ని కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇలా మార్చాలి అని డిమాండ్ చేస్తుంది. అలాగే కంప్లీట్ ఇలాంటి మళ్ళీ పునరావర్తనం కాకూడదని డిమాండ్ చేస్తుంది. ఇక ముందు ఇలా సంఘటన జరగడానికి వీలు లేదు. నిన్న విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో దాదాపు 5,000 మంది వైద్య విద్యార్థులు వచ్చి ముక్త కంఠంతో ఈ జరుగుతున్న చర్యలను ఖండించారు. ఇవాళ ఉదయం కూడా ఐఎంఏ తరపున, విజయవాడ ఐఎంఏ తరపున ఒక పెద్ద ర్యాలీ జరిగింది. దాంట్లో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ పాల్గొన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, సమాజంలో మీరందరూ కూడా వైద్యులకి సంబంధించి రక్షణ, అలా మీ అందరి రక్షణ కూడా కావాల్సిందే. సమాజంలో ప్రతి వ్యక్తికి రక్షణ కావాల్సిందే, ప్రతి వ్యక్తికి రక్షణ ಇದೆ. అంచేత డాక్టర్లు తీసుకుంటుంటే ఈ విషయంలో మీరందరికీ సహకారం కావాలి. మీ అందరికీ అలానే వైద్యులు ఎప్పుడు మీ అంటే ఉంటారు, మీకు ఎప్పుడు డాక్టర్లు మీ అంటే ఉంటారు. మీరు కూడా డాక్టర్లకి అలాగే సహకారం ఇవ్వాలని, ఇక ముందు ఇలాంటి చర్యలు జరగకూడదని ఆశిస్తున్నాం. మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ బంద్ అయినప్పుడు కూడా
మేము వాసనేశం ద్వారా ఈ ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ మేము క్రమం తప్పకుండా చేసే కానీ క్రమం తప్పకుండా చేసాం. ఇవాళంతా అందరం ఎమర్జెన్సీ కేసులు చూస్తున్నాం. ఓన్లీ ఎమర్జెన్సీ కేసులు, సీరియస్ కేసులు, ఎమర్జెన్సీ వితౌట్ ఎమర్జెన్సీ వెరీ సీరియస్ కేసులు టేకప్. ఎందుకంటే ప్రొటెస్ట్ కనీసం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ప్రభుత్వం నిద్రపోతుంది, దాన్ని మేము సహించం చెప్తాను. అది ఇప్పటికాదు ఎప్పుడు మనం కాబట్టి ఎవరు అనే దీంట్లో మేము ఉద్యమిస్తున్నాం. మీరందరూ కూడా దీన్ని సాగించాలని కోరుతున్నాను. మరి ఈ శ్రద్ధగా మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ ఆర్కే అయోధ్య గారిని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ మీద మాట్లాడుతూ కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. డాక్టర్ సమరం గారు, డాక్టర్ మారు గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ వాసవ్య నర్సింగ్ హోమ్ 1285 వారాలు హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మనం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు డాక్టర్ చెప్పిన మాటలు వినటం, ఈరోజు ఐఎంఏ ద్వారా ర్యాలీల్లో పాల్గొనటం మనసును కలిసివేసే ఒక 2 నిమిషాలు. ఎందుకంటే తోటి వైద్య విద్యార్థిని డాక్టరు దారుణంగా అమానుషంగా బలాత్కారం చేయబడి హత్య గావించబడి, ఇలా ఏమి డాక్టర్ అయితేనే మీరు స్పందిస్తారా? ఎందుకంటే రకరకాల ఫ్రాటర్నిటీస్, నిర్భయ, దిశ, ఎంతోమంది, ఎన్నో చట్టాలు వచ్చినాయి. చట్టాలు వచ్చినంత మాత్రాన మానవ మృగాలు మారుతున్నాయా అంటే, ప్రస్తుత భారతదేశంలో ఇప్పుడున్న చట్టాలు, ఈ స్టేషన్ బెయిల్ అని, కోర్టు బెయిల్ అని, ఈ కోర్టు కాకపోతే పై కోర్టు, ఆ పై కోర్టు కాకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇలా తప్పించుకునే మార్గాలు ఎక్కువైపోయి మనిషిలో, మానవ సమాజంలో ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ అనేది లేకుండా పోయింది. మనం తప్పు చేసినా మనం పనిష్మెంట్ పొందకుండా తప్పించుకోగలం, వ్యవస్థల్ని హ్యాండిల్ చేయగలం. ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ యొక్క పిల్లలైతే, అంటే పొలిటీషియన్స్ పిల్లలు, లేకపోతే ఆఫీసర్స్ పిల్లలు, ఇంకోటి అయితే ఇంకా డెఫినెట్గా మనం హ్యాండిల్ చేయగలం అనే ఒక మృగ మనస్తత్వం పెరిగిపోవటం ఇండియాలో ప్రస్తుతం ఉన్న, అంటే రాజ్యాంగంలోని కొన్ని లూప్ హోల్స్ని ఎత్తుక్కొని, అంటే అన్నీ మంచిగానే రాస్తాం మనం, రాజ్యాంగం మంచిదే, అయితే ప్రతి దాంట్లో లూప్ హోల్స్, చట్టపరంగా ఉన్న లూప్ హోల్స్ని ఎత్తుక్కొని వాటిల్లోండి తప్పించుకుంటూ వీటన్నిటికీ ఇందాక నేను వచ్చినప్పుడు డాక్టర్ మారు గారు అడిగారు, డాక్టర్ అసలు ఎందుకండి ఇన్ని చట్టాలు వస్తున్నాయి, నిర్భయ చట్టం తర్వాత కూడా ఎందుకు ఇలా పెరిగిపోతుంది అంటే అనేక కారణాలు. జన్యుశాస్త్రం, జీన్స్ ప్రకారం పర్సనాలిటీస్, ఆ కుటుంబంలో ఆ వ్యక్తులకి యాంటీ సోషల్ పర్సనాలిటీ, సైకోపత్ పర్సనాలిటీ, రకరకాల పర్సనాలిటీస్, ఈ పర్సనాలిటీస్లో ఎక్కువగా క్రైమ్ చేసి క్రైమ్ పట్ల గిల్ట్ అనేది లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, తప్పు చేశానన్న భావన లేకుండా జీవించే మనస్తత్వాలు ఉంటాయి. బ్రాటప్ కొన్ని ఏరియాస్లో పుట్టిన దగ్గర నుండి అక్కడున్న వాతావరణం, పీర్ గ్రూప్స్, చుట్టుపక్కల వాళ్ళు రోజు దొమ్మీలు చేయటం, దొంగతనాలు చేయటం, ప్రతి దొంగతనాలు చేయటం, డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకోవటం, అతి చిన్న వయసులోనే ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం, ఇవన్నీ కూడా ఇది మా కల్చర్, ఇది మాకు అలవాటే, మాకు ఇది తప్పు లేదు అనే భావనలో పెరిగే వాతావరణం. మరి టీనేజ్, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, జెండర్ అట్రాక్షను, అలాగే ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా. ఈరోజు చూస్తున్నాం, మన కాలం నుండి చూసుకుంటే ఇప్పుడున్న పిల్లలకి అతి చిన్న వయసులోనే ఆండ్రాయిడ్ ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్నో పోర్న్ వీడియోస్, జీవితకాలం చాలదు ఆ వీడియోలు చూడాలంటే, అశ్లీలమైన వీడియోస్ నెక్స్ట్ మినిట్ మనం చూసే అవకాశం. చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయలేక తల్లిదండ్రులు ఇబ్బంది. ఎందుకంటే అతి చిన్న వయసు 6 నెలల పాపకి కార్టూన్ వీడియో చూపించకపోతే ఆహారం తీసుకోదు. డిజిటల్ ఎడిక్షన్, అతి చిన్న వయసు నుండే డిజిటల్ ఎడిక్షన్. ఇది కాక యుక్త వయసులో విరిసిన ఆ వయసులో డ్రగ్స్, ఆల్కహాల్, గంజా, నికోటిన్, ఇలాంటి ప్రోడక్ట్స్ మనకు విపరీతంగా లభ్యం అవుతున్నాయి. యూనివర్సిటీస్ వీటన్నిటికీ ఒక అడ్డాగా, ఒక క్యాంపస్గా మారిపోతున్నాయి. వీటితో ఏది నైతికం, ఏది అనైతికం, మొరల్స్, ఎథిక్స్ లేని మళ్ళీ ఆటవిక మృగ సామ్రాజ్యంలోకి మనిషి ట్రావెల్ మొదలు పెడుతున్నాడా అనే భయం కొల్పే సంఘటనలు ఇవే. ఎందుకంటే మా డాక్టర్ కొలీగ్ కాబట్టి డాక్టర్గా మేము స్పందిస్తున్నాం. అలాగే మిగతా వాళ్ళకి జరిగినా కూడా మానవత్వంతో డెఫినెట్గా స్పందిస్తాం. అయితే ఎంతోమందికి, ఎన్నో వేల మంది పేషెంట్లు, వందల మంది డాక్టర్లు, వందల మంది నర్సులు ఒక జనారణ్యంలో ఉన్న అతిపెద్ద మెడికల్ కాలేజీలో రాత్రిపూట
రాత్రిపూట డ్యూటీలో సెమినార్ హాల్లో ఒక ఆడపిల్లని, ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేశారంటే ఇది బ్రూటాలిటీకి పరాకాష్ట. ఇది ఏదో ఇంపల్సివ్గా చేశారనే దానికన్నా ఒక ప్లాన్డ్గా, ఎందుకంటే ఆ పట్టుబట్ట అతను పశ్చాత్తాపం లేదు. అతను ఏమంటే అతను పోలీస్ హెల్పరో పోలీస్ ఇన్ఫార్మర్ ఏదో ఉంది. అతను అంటున్నాడు, నేనే చేశాను, నన్ను ఉరితీయండి అంటే అతని తీరు ఏంటంటే ఎవరినో కాపాడటానికి ఏదో ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్న వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. అది ఆ జరుగుతున్న జాప్యం, పోలీసుల జాప్యం ఆ స్టేట్లో అవన్నీ కూడా ఏదో మాస్క్ చేస్తున్నారు. ఎవిడెన్స్ క్రైమ్ సీన్ని మొత్తం నాశనం చేయటం, ధర్నా చేసినప్పుడు గోండాలు ఎంటర్ అయ్యి, ఇవన్నీ కూడా బ్యాడ్ సంకేతాలు. అంటే ఇండియాలో తప్పు చేసినా కూడా దాన్ని ఏదో రకంగా హ్యాండిల్ చేస్తాం, మనకు అధికారం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని పిల్లల్ని సరిదిద్దాల్సిన ఆ తల్లిదండ్రులే వాళ్ళని కొమ్ము కాచి, కాపు కాసి, తప్పుని ఎంకరేజ్ చేసి వాళ్ళని తప్పు చేసే మృగాలుగా మారుస్తున్నామంటే ఇది చాలా శోచనీయమైన విషయం. ఎన్నో మార్పులు రావాలి, ఎన్నో చట్టాలు రావాలి. చట్టాలు వచ్చినంత మాత్రాన కాదు, చట్టాలని సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్లు కూడా రావాలి. దాంట్లో లూపోల్స్ ఎతికి అది ఇది తారుమారు చేసి ఇలాంటిది కాదు. వ్యవస్థలు బాగుపడాలి, మానవ మనస్తత్వం బాగుపడాలి. తోటి సోదరిమని ఆ అమ్మాయి చనిపోవటం ఆ తల్లిదండ్రులకి హృదయదారకమైన సంఘటన. వాళ్ళకి భగవంతుడు మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు డాక్టర్ గారు ఇంతటి బాధాతప్త సమయంలో కూడా మన ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం మనకు సైంటిఫిక్గా హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఎంతోమంది ప్రజలు ఫాలో అవుతున్నారు. ఇది మాత్రం ఆగటానికి లేదు అన్న సత్సంకల్పంతో దీన్ని ఆపకుండా, వాయిదా వేయకుండా చేయటం జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ డాక్టర్ సమరం గారు, డాక్టర్ మారు గారు. మీ యొక్క ఈ కార్యక్రమ అంటే నిరంతరంగా ఒక నది ప్రవహించినట్లు సముద్రంలోకి వెళ్ళి ఆ రకంగా ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది అద్భుతం. నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం రియల్ టాపిక్ వద్దాం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేక మానసిక రుగ్మతల్లో మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం. WHO సంపూర్ణ పరిపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటి అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఈ 4 రంగాలలో ఎవరు ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళే పరిపూర్ణ ఆరోగ్యవంతులు అన్నారు. అందులో మానసిక ఆరోగ్యం రెండో పార్ట్, రెండో హెడ్లైన్లో మనకు కనిపిస్తూ ఉంది. మానసిక అనారోగ్యాలు అనేకం కొక్కొల్లలు. పూర్వకాలంలో సైకియాట్రిస్ట్, మానసిక వైద్యుడి దగ్గరికి మన అబ్బాయిని తీసుకెళ్లాలన్నా, అమ్మాయిని తీసుకెళ్లాలన్నా అమ్మో పిచ్చి, ఉన్మాదం అనే లేబుల్ వేస్తారు. స్కిజోఫ్రీనియా లేదా సైకోసిస్ లేదా బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ లాంటి మేజర్ రుగ్మతలు మాత్రమే ఉన్నాయేమో, అలా లేబుల్ చేస్తారేమో అనే ఒక స్థితి నుండి, ఒక తెలియని ప్రపంచం నుండి ఈ రోజున సైకియాట్రిస్ట్ దగ్గరికి చాలా చాలా చిన్న చిన్న కంప్లైంట్లు ఉన్నా కూడా వచ్చి వాళ్ళ అనారోగ్యాన్ని చెప్పుకోవటం, చూపించుకోవటం. అనేకం యాంగ్జైటీ, హిస్టీరియా, ఫోబియా, ఓసిడి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్, డ్రగ్ అబ్యూస్, డ్రగ్ ఎడిక్షన్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, సైకోసిస్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాల మానసిక సమస్యలు ఉన్నాయి. అందులో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. కొంతకాలం మాత్రమే మందులు వైద్యం చేసుకునే సమస్యలు ఉన్నాయి. కొన్ని అతి తక్కువ శాతం జీవితకాలం మందులు వాడుకునే సమస్యలు కూడా ఉన్నాయి. లైక్ క్రానిక్ స్కిజోఫ్రీనియా, క్రానిక్ బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ లాంటివి జీవితకాలం మందులు వాడుకోవాలి. అయినా వాటికి కూడా ఈ రోజున భయపడాల్సిన అవసరం లేదు. మనకు షుగర్ వస్తే, బీపీ వస్తే, గుండె జబ్బు వస్తే, రొమాటిక్ పెయిన్స్ వస్తే జీవితాంతం మనం ఎలా వాడుకుంటూ చక్కగా మన వర్క్లు మనం చేసుకుంటూ, మన వ్యాపారం మనం చేసుకుంటూ, మన వృత్తి మనం చేసుకుంటూ ఆనందంగా ఎలా జీవిస్తున్నామో అలా జీవించే అవకాశం ఈ రోజున మానసిక వైద్యం, అధునాతనమైన శాస్త్రీయ మానసిక వైద్యంతో మనకు లభ్యమవుతున్నాయి. కాబట్టి అందులో న్యూరోటిక్ డిజార్డర్స్, మైనర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఒకటైన ఓసిడి, ఇది ఆ మధ్యకాలంలో ఒక తెలుగు సినిమా వచ్చింది, హీరో శర్వానంద్ నటించాడు. ఆ తర్వాత ఇది ఓసిడి అనే పదం పాపులర్ అవ్వటం. ఎందుకంటే ఏదైనా ఒక పాపులర్ ఒక మీడియా వ్యవస్థలోని వ్యక్తులు చెప్తే, ఎందుకంటే మనకు బాలీవుడ్ యాక్ట్రెస్ దీపికా పడుకునే, నేను డిప్రెషన్కి అండర్గో అయ్యాను, ఆ తర్వాత సైకియాట్రిస్ట్ని అప్రోచ్ అయ్యాను, ఆ డిప్రెషన్ నుండి నేను బయటపడ్డానని నిర్భయంగా అమ్మాయి చెప్పింది, హీరోయిన్.
ఆ తర్వాత అందరికీ డిప్రెషన్, దీనికి మనకి స్టిగ్మా అక్కర్లా, ఇది అంటరాందేం కాదు, ఇది మనం చక్కగా వైద్యం చేయించుకోవచ్చు, సెలబ్రిటీసే చెప్తున్నారు అనే రీతిలో ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, ధైర్యంగా ముందుకు రాగలుగుతున్నారు. అందులో ఓసిడి ఒకటి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇది కమ్యూనిటీలో 3 నుండి 5% వరకు ప్రజల్లో ఇది ఉంది. చాలామందికి తెలియదు ఓసిడి ఇంతమందికి ఉందా. 100లో 3 నుండి 5 అంటే ఎన్ని కోట్ల, 140 కోట్ల జనాభాలో ఇంక ఎన్ని కోట్ల మందికి ఉంది. పక్కింట్లో ఓసిడితో సఫర్ అవుతున్నా మనకు తెలియదు. ఎందుకంటే మానసిక జబ్బులు, నాకు జబ్బు ఉంది మానసికంగా సఫర్ అవుతున్నాను ఎవరు కూడా అడ్వర్టైజ్ చేసుకోరు. కాబట్టి దాని ప్రివలెన్స్, ఇన్సిడెన్స్ పక్కింటి వాడికి కూడా తెలిసే అవకాశం లేదు. ఓసిడి చూశారు కదా, మెయిన్గా హెడ్డింగ్స్ దాంట్లో ఇంపోజ్ చేసాం. OCD is a mental health disorder characterized by persistent unwanted thoughts and repetitive behaviors or mental acts. Obsessive compulsive disorder. Obsession అంటే ఏంటి అబ్సెషన్ అంటారు, ఏదో చాలామంది అంటారు కానీ దాని అర్థం తెలియదే. అంటే మనకు ఆలోచనలు పదే మనసులోకి వస్తూ, ఈ ఆలోచనలు అవాంఛితంగా మనమే, ఎవడో తీసుకొచ్చి పెట్టాడు, ఫారిన్ బాడీ కాదు, మన ఆలోచనలే అవాంఛితంగా, అన్వాంటెడ్గా, ఇర్రేషనల్గా, రిపిటేటివ్గా పదే మనసులోకి తోసుకొని వద్దనుకున్నా, ఇవి సరైనవి సహేతుకమైనవి కాదనుకున్నా మనసులోకి తోసుకొని వచ్చి మనసును బాధ పెట్టేవే అబ్సెషన్స్. ఓసిడిలో మెయిన్ పార్ట్ ఇది అబ్సెషన్స్. ఇవి వాళ్ళ కంట్రోల్లో ఉండవు. వాళ్ళు కావాలనుకుంటే రావు, పోవాలనుకుంటే పోవు. ఇది జబ్బు పరంగా వస్తున్నాయి, పూర్వజన్మ పాపమో సుకృతమో అలాంటివి కావు. అలాగే కంపల్షన్స్ కూడా రిపిటేటివ్ బిహేవియర్స్ ఆర్ మెంటల్ యాక్ట్స్ అంటాం. పదే చేయటాన్ని, అవాంఛితంగా, అన్వాంటెడ్గా పదే చేయటాన్ని కంపల్షన్స్ అంటాం. దీంట్లో ఓసిడి సైకిల్ అంటాం. అంటే ఈ అబ్సెసివ్ థాట్ వస్తుంది. ఈ థాట్ వచ్చాక మనసు ఊరుకుంటుందా, ఏంట్రా ఇది ఇంత చెత్త ఆలోచన వస్తుంది, నాకు వద్దనుకున్నా వస్తుంది, ఏంటి నేనేం పాపం చేశాను అని ఒక యాంగ్జైటీకి లోనవుతాడు. ఆ మనిషి స్ట్రెస్కి, భయానికి, ఆందోళనకు గురవుతాడు. తెలియని యాంగ్జైటీ సెకండరీ టు దీస్ అబ్సెసివ్ థాట్స్. ఈ యాంగ్జైటీ కంపల్సివ్ బిహేవియర్కి లీడ్ చేస్తుంది. అంటే కంపల్సివ్ బిహేవియర్ అంటే ఈ యాంగ్జైటీని తగ్గించుకోవటానికి, అబ్సెషన్స్ని కంట్రోల్ చేసుకోవటానికి మనం పదే ఒక అన్వాంటెడ్ ప్రక్రియ శరీరంలో, మనం శరీరం నుండి ఒక ప్రక్రియ, అంటే నాకేదో అంటుకుంది అనే కంటామినేషన్ అబ్సెషన్ ఉన్నవాడు, కంటామినేషన్ ఐడియా ఉన్నవాడు పదే హ్యాండ్ వాష్ చేసుకుంటాడు, వెళ్ళి చేతులు కడుక్కుంటాడు, లేకపోతే శరీరం మొత్తం కడుక్కుంటాడు. నాకు తెలిసి ఒక పేషెంట్ని, వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చాడు పేషెంట్గా. వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ మీరు ఇల్లు ఖాళీ చేసేయండి, మా వల్ల కాదు అని కొట్లాటకు వస్తే ఏంట్రా కారణం అంటే, ఈమె బాత్రూంలోకి ఉదయం 6ంటికి వెళ్తే మధ్యాహ్నం 2 దాకా స్నానం చేస్తూనే ఉంటుంది, బకెట్లు వాటర్ వాడుతుంది. ఏంటమ్మా అంటే, నేను మొత్తం అంతా శుభ్రం చేసుకున్నాక మళ్ళీ ఆ మగ్గు ముట్టుకున్నాను కదండి, మళ్ళీ ఏదన్నా అయిందని మళ్ళీ స్నానం చేస్తాను, మళ్ళీ ఆ కాలికి ఆ బకెట్ తగిలింది కదా అని మళ్ళీ స్నానం చేస్తాను. ఈ రకంగా కంటామినేషన్, ఏదో అంటుకుందని ఆలోచన రావటం, మళ్ళీ స్నానం చేయటం, అంటుకుందని ఆలోచన రావటం, మళ్ళీ స్నానం చేయటం. ఈ రకంగా ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్ళన్నీ ఆమెకి అయిపోతుంటే అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఈ దంపతుల మీద గొడవకొచ్చి, మీరు ఖాళీ చేస్తే కానీ మేము బతకలేము, మా అందరికీ నీళ్లు ఉండట్లా అనే గొడవలు వచ్చినాయి. అది కంపల్సివ్ బిహేవియర్. ఈ కంపల్సివ్ బిహేవియర్తో అబ్సెషన్స్ తొలగిపోతాయా అంటే టెంపరీగా రిలీఫ్ వస్తుంది. అంటే ఆ ప్రక్రియ చేయంగానే ముందు కొంచెం మనసు శాంతపడుతుంది, మళ్ళీ కాసేపు అవగానే మళ్ళీ అబ్సెసివ్ థాట్ వస్తుంది, మళ్ళీ ఆలోచన, మళ్ళీ యాంగ్జైటీ, మళ్ళీ కంపల్సివ్ బిహేవియర్, మళ్ళీ ఇది ఒక విషియస్ సైకిల్, ఒక సాలిగూడులు, ఒక విష వలయం లాగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటి అసలు ఎందుకు ఓసిడి వస్తుంది? మనం అందరం బాగానే ఉన్నాం కదా. 3 to 5% ఆఫ్ ప్రజలు ఎందుకు బాధపడాలి? వాళ్ళకి మాత్రమే ఓసిడి ఎందుకు రావాలి? కారణం ఏంటి? ఇది ఏమన్నా బ్యాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందా, పారాసైట్ వల్ల వస్తుందా అంటే అవేం కారణాలు కావు.
కాజెస్ అంటే బయలాజికల్ ఫ్యాక్టర్స్. బయలాజికల్గా అంటే మెదడులోని న్యూరో రిసెప్టార్ లెవెల్స్ దగ్గర న్యూరోజెనిక్ అమైన్స్, న్యూరోకెమికల్స్ ఇవి సమతుల్యతతో ఉంటేనే మనిషి మస్తిష్కం, మనిషి ఇంటలెక్చువాలిటీ, మనిషి ఎమోషన్స్, మనిషి ఒక చేతలు, బిహేవియర్ అన్నీ బాగుంటాయి. అవి ఇంబ్యాలెన్స్ అయినయా రకరకాల మానసిక వ్యాధులకు గురవుతారు. ఈ OCDలో న్యూరో రిసెప్టార్ లెవెల్స్లో తేడా కనిపించటం, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ, హెరిడిటరీ లింక్స్ చూసుకుంటే జన్యుశాస్త్ర రీత్యా కూడా వీళ్ళకి ఇబ్బందులు మనం గమనిస్తూ ఉన్నాం. అంటే కుటుంబంలో తాత, తండ్రి, బాబాయ్, పిన్ని వీళ్ళందరినీ తీసుకుంటే OCD ఉన్న పేషెంట్ యొక్క హిస్టరీ తీసుకుంటే వాళ్ళలో ఎవరో ఒకళ్ళు తల్లి వైపో తండ్రి వైపో ఇలా సఫర్ అయిన వాళ్ళు, లేకపోతే తల్లికి ఉంటామో తండ్రికి ఉంటామో, ఒకవేళ ఇద్దరికీ ఉంటే ఎక్కువ రిస్క్ పిల్లలు, ఎక్కువ మంది పిల్లలకి ఆ OCD పాస్ ఆన్ అవటం, OCD వ్యాధిగ్రస్తులు అవటం చూస్తున్నాం. అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈవెంట్స్ ఆర్ ట్రామా, వీళ్ళకి ఎక్కువగా చిన్నప్పటి నుండి చైల్డ్హుడ్ ట్రామాస్ కానీ, వాళ్ళకి లైఫ్లో స్ట్రెస్సెస్ కానీ, ఈవెంట్స్ కానీ విపరీతంగా ఈ స్ట్రెస్సెస్ ఎక్కువ ఉండి ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ని ట్రిగర్ చేయటం, టికిల్ చేయటం వల్ల త్వరగా OCDలోకి వెళ్ళటం, లేకపోతే అగ్రెసివ్గా OCD పేషెంట్స్ అవటం అనేది జరుగుతూ ఉంది. మరి సిమ్టమ్స్ ఏముంటాయి OCDలో? ఇందా మనం చెప్పుకున్నట్టు అబ్సెషన్స్, కంపల్షన్స్ మెయిన్ ఇవి. అంటే ఎక్కువ కేసుల్లో, ఎక్కువ మంది పేషెంట్స్లో అబ్సెషన్స్ ఉంటాయి, కంపల్షన్స్ ఉంటాయి. అందుకనే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అయితే కొంత మైనారిటీ ఆఫ్ కేసుల్లో ఓన్లీ అబ్సెషన్స్ ఉండేవాళ్ళు ఉన్నారు, అబ్సెషన్స్ కనిపించకుండా ఓన్లీ కంపల్షన్స్ మాత్రమే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అబ్సెషన్స్ ఇందా నేను చెప్పాను, అనవసరమైన ఆలోచనలు, పదే పదే అవి తప్పుడు ఆలోచనలని ఆ పేషెంట్, ఆ వ్యక్తికి తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ లేకుండా, ఆపుకోలేకుండా పదే పదే మనసుని ఇబ్బంది పెట్టే వాటిని అబ్సెషన్స్ అంటాం. అలాగే రిపిటేటివ్గా వాటిని క్రియారూపంగా చేయటాన్ని, ఒకే పని పదే పదే చేయటాన్ని కంపల్షన్స్ అంటాం. వాళ్ళ మనసుని యాంగ్జైటీకో, సెకండరీగా డిప్రెషన్కో గురి చేయటం కూడా ఉంటుంది. కంటామినేషన్ అబ్సెషన్స్లో వెరీ పాపులర్ కామనెస్ట్ అబ్సెషన్ ఏంటి అంటే కంటామినేషన్ అబ్సెషన్స్. నా చేతులకో, కాళ్ళకో, నా శరీరానికో డర్ట్, జర్మ్స్, బ్యాక్టీరియా లేకపోతే వైరస్ నేనేదో అంటుకున్నా, నేను అదిగో ఆ తలుపు హ్యాండిల్ ముట్టుకున్నా, లిఫ్ట్ దగ్గర బటన్ నొక్కా, లేకపోతే మెట్ల మీద ఎక్కుతూ ఆ పక్కనున్న గ్రిల్ తాకా, ఏది అంటుకుందో, ఎవరెవరు అంటుకున్నారో దానికి ఏమంటుకుందో అది నాకు అంటుకుంది, దాని నుండి నాకు ఆ బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల, టాక్సిన్స్ వల్ల నాకేమన్నా వస్తుందన్న భయం. అలాగే ఈ భయంతో కొంత అవాయిడెన్స్, కొన్ని సర్టన్ ప్లేసెస్ని అవాయిడ్ చేయటం కూడా వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కంటామినేషన్ అబ్సెషన్స్ అంటాము. సిమెట్రీ అండ్ ఆర్డర్లీనెస్ కొంతమంది మనం చూస్తూనే ఉంటాం. ఒక 10-20 వస్తువులు, లేకపోతే వాడు టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద, ఆ టేబుల్ మీద ఇక్కడ ఫ్లవర్ వాచ్ మధ్యలో ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఆ ఎడ్జ్లో ఒక గ్రైండర్ ఉంటుంది, ఈ ఎడ్జ్లో మిక్సీ ఉంటుంది. వీళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి ఇది ఏమాత్రం ప్లేస్ మారినా వీళ్ళ మనసు ఒప్పుకోదు. వెంటనే తీసుకెళ్ళి కరెక్ట్గా వాడు ఏ సిమెట్రీలో అరేంజ్ చేసుకున్నాడో ఆ ప్లేస్లో అదే ఆర్డర్లీనెస్తో మెయింటైన్ చేస్తాడు. అంత అబ్సెసివ్గా ఉంటారు. అది చాలా రెస్ట్లెస్ అయిపోతారు. ఇంట్లో వాళ్ళు ఇళ్ళని అరిచేస్తారు, ఎందుకు ఇది మార్చావు, ఇలా ఎందుకు పెట్టావు, ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి, అలా కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక రకమైన అబ్సెషన్స్. హార్మ్ అబ్సెషన్స్ అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం రాత్రి బెడ్ మీదకి వెళ్ళి పడుకున్నాము, నిద్రపోయే ముందు మనకు ఒక డౌట్ వస్తుంది, తలుపు గొల్లెం వేసానా లేదా, సరిగ్గా వేసానో లేదో, ఒకవేళ నేను పడుకున్నాక సరిగ్గా వేయకపోతే లోపలికి దొంగలు వచ్చి ఇల్లంతా దోచుకుపోతే, నన్ను నా భార్యను చంపేస్తే, ఈ ఆలోచనతో నిద్ర పట్టగా వెళ్ళి తలుపు చెక్ చేస్తాడు. ఆ నిమిషం ఆ యాంగ్జైటీ తగ్గుద్ది, రిలీఫ్ వస్తుంది, మళ్ళీ వచ్చి పడుకుంటాడు. మళ్ళీ వెంటనే థాట్ ఇంకో 5 నిమిషాల్లో ఏమని, గొల్లెం కిందది పెట్టానో పై గొల్లెం పెట్టానో లేదో, మళ్ళీ చెక్ చేస్తాడు, మళ్ళీ సరిగ్గా వేసానో లేదో. ఈ రకంగా రాత్రి 9 గంటలకి ఈ హార్మ్ అబ్సెషన్స్లో ఇంకో టైప్ ఏంటంటే, స్టవ్ క్లోజ్ చేశానో లేదో, ఆ స్విచ్ ఆఫ్ చేశానో లేదో,
అవి లీక్ అయితే ప్రమాదం అవుతుంది. పదే పదే కిచెన్లోకి వెళ్ళటం, ఈ డోర్ చెక్ చేయటం, లేకపోతే కిచెన్లో స్టవ్ ఆఫ్ చేసానా లేదో చూసుకోవటం. కొంతమంది పేషెంట్స్ రాత్రి 9ంటికి మొదలుపెట్టి నడి రాత్రి 2 దాకా చెక్ చేస్తూనే ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నిద్ర పట్టగా యాంగ్జైటీకి లోనై వీళ్ళని చూసి కుటుంబ సభ్యులు సతమతం అవుతూ ఏంటండి ఇది అని చెప్పేసి విసుక్కొని ఈ రకంగా ఇదొక రకమైన అబ్సెషన్, చెకింగ్ అబ్సెషన్స్. ఇది దీంట్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ తలుపులు మూసామా లేదా. కొంతమంది థియేటర్లో సినిమాకి వెళ్తారు, భార్యాబిడ్డలు, పిల్లల్ని అక్కడ కూర్చోబెడతాడు, స్కూటర్ లాక్ చేసానో లేదో ఉండవే వెళ్ళి చూసి వస్తాను. చూసి వచ్చాక మళ్ళీ సరిగ్గా వేసానా, నేను ఆ కీ సరిగ్గా తిప్పానో లేదో మళ్ళీ చూస్తాడు. వీడు సినిమా చూడ్డు, సినిమా అయిపోయేదాకా కింద స్కూటర్ స్టాండ్లోకి వెళ్ళి ఆ లాక్ చెక్ చేస్తూనే ఉంటాడు. వీళ్ళకి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. పక్కన వీళ్ళతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులకి ఆ ఆనందం ఉండదు. సెక్షువల్ అబ్సెషన్స్, ఇది అబ్సెషన్స్ ఓసిడీలో థాట్ టైపు. అబ్సీన్ ఐడియాస్ ఇంట్రూజివ్గా వస్తాయి, చాలా అశ్లీలంగా ఉంటాయి. ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసి ఐసీయూలో ట్రీట్మెంట్ పొంది అంటే ఐసీయూలో నుండి డిశ్చార్జ్ అయ్యాక ఫిజికల్గా వాళ్ళు ట్రీట్ చేశాక ఏ సూసైడ్ అటెంప్ట్ అయినా ఆ డాక్టరు సైకాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంటికి పంపించేస్తే 6 నెలల లోపల ఆ సూసైడ్ యొక్క రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హార్డ్వేర్ని రిపేర్ చేశారు, అంటే బాడీని ఆ మింగిన కెమికల్ని కక్కించారు, ఐసీయూలో పెట్టారు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చారు, నార్మల్ చేశారు. కానీ ఆ చనిపోవాలన్న తలంపుని ఇంకా బాగు చేయలే. అది ఎందుకు చనిపోవాలనుకున్నాడు? డిప్రెషన్ వలన, స్కిజోఫ్రీనియా వలన, పావర్టీ వలన, సోషల్ ప్రాబ్లమ్సా, ఫ్యామిలీ ప్రాబ్లమా, కపుల్ ప్రాబ్లమా, లేకపోతే ఓసిడి ఉండి సెకండరీగా డిప్రెషన్కి గురై చనిపోవాలనుకుంటున్నాడా, డ్రగ్ అడిక్షనా, డిప్రెసివ్ పర్సనాలిటీ, అనేక కారణాలతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడతాడు, ప్రయత్నాలు చేస్తాడు. అలాంటి ప్రయత్నం చేసిన వ్యక్తి ఒక్కసారి ప్రయత్నిస్తే మొదటి 6 నెలల్లో రిస్క్ జోన్లో, డేంజరస్ జోన్లో ఉన్నట్టే. కాబట్టి అతన్ని అప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి, మా దగ్గరికి పంపించారు. ఆమె ఏడుస్తూ కూర్చుంది, కారణం చెప్పట్లా. భర్తని పిల్లల్ని బయటికి పంపించాక, వాళ్ళని బయటికి పంపించాక ప్రైవేట్గా మాట్లాడితే చెప్పింది, నాకు చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి, చాలా కోటీశ్వరుడు నా భర్త, నాకు కావాల్సిన కార్లు, బిల్డింగులు, నగలు, సమాజంలో గుర్తింపు, గౌరవం, నా భర్తకి ఏ అలవాట్లు లేవు, ప్రేమగా చూసుకుంటాడు, పిల్లలు బాగా చదువుకుంటా. మరి ఇంకేంటమ్మా ఆత్మ చేసుకునే అవసరం నీకేమొచ్చింది? సార్ 6 నెలల క్రితం వరకు నేను బాగానే ఉన్నానండి, నేను పొద్దున్నే పూజ చేసుకుందే, కనీసం తీర్థం తీసుకుందే, భోజనం కానీ టిఫిన్ కానీ నేనేం చెయ్యను. అలాంటి నాకు 6 నెలల నుండి దేవుడి దగ్గర కూర్చుంటే ఆ దేవుడి పటం మీద, దేవత మీద, దేవుడి మీద చెప్పులు ఇసరాలని, ఉమ్మెయ్యాలని, లేకపోతే నా భర్తతో నేను బెడ్రూమ్లో ప్రైవేట్గా శృంగారపరంగా ఉండే ఆ అశ్లీలమైన దృశ్యాలు, ఇమేజెస్లా ఆ దేవుడితో నాకు కనిపిస్తున్నాయి. అసలు ఇలాంటి దరిద్రం, ఇలాంటి పాపం ఏ జన్మలో ఎవరైనా చేస్తే వస్తాయా? నాకే వచ్చినాయి, నేనేం పాపం చేశానని కృంగిపోతున్నాను. మొన్న ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసే రోజు మా అబ్బాయి బాత్రూంలోకి వెళ్ళి, మామూలుగా వాడు స్నానం చేసి ఒక టవల్ కప్పుకొని, ఒక టవల్ అమ్మ తలతుడు అని ఆడ అలవాటు. వాడు 10th క్లాస్ చదువుతున్నాడు, చిన్నప్పటి నుండి ఆడికి అలవాటు నేను తల రుద్దటం. వాడు వచ్చి అమ్మ తలతు రుద్దమ్మా అన్నాడు. నేను చీ దరిద్రుడా, వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుండి నువ్వు ఇక్కడ ఉండొద్దు అని నేను తిట్టి పంపించాను. వాడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఏంటమ్మా అంటే, వాడు నా ఎదురుగా వస్తే నా కొడుకుతో, నా భర్తతో శృంగారంలో ఉన్నట్టుగా, నా కొడుకుతో శృంగారంలో ఉన్నట్టు ఆలోచనలు, దృశ్యాలు, అబ్సెసివ్ ఇమేజెస్, అబ్సెసివ్ ఐడియాస్, ఆ దృశ్యాలు వచ్చినాయి. అసలు ఏ కన్న తల్లికైనా ప్రపంచంలో కన్న బిడ్డ మీద ఇలాంటి ఆలోచనలు, వాంఛలు వస్తాయా? ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయా? నాది నష్ట జీవితం, నాది ఎప్పుడో ఏదో జన్మలో తప్పు చేశాను, పాపం చేశాను, అందుకే నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. నాకు అప్పుడు చెప్పాం, అమ్మ ఇది ఓసిడి, అమ్మ ఇది జబ్బు, నీ చేతుల్లో లేదు, నీ ఆలోచనలు నీకు వస్తున్నాయి, నీ ఆలోచనలే, కానీ నీ ప్రమేయం లేకుండా అప్రమేయంగా, రిపీటెడ్గా, అన్వాంటెడ్గా, అన్కంట్రోలబుల్గా వచ్చి నీ మనసుని వేధిస్తున్నాయి, డిప్రెషన్కి గురి చేస్తున్నాయి, ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. దీనికి వైద్యం ఉంది, ఇది జబ్బు, ఓసిడి, ఇది పూర్వజన్మ పాపం కాదు అని ఆమెకి ప్రాపర్గా గైడ్లైన్స్ చేసి, సైకో ఎడ్యుకేషన్ చేసి, కౌన్సిలింగ్ చేసి, మెడిసిన్స్ వాడి, సూసైడ్ తలంపులు ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంచి అన్ని రకాల ట్రీట్మెంట్ పద్ధతులు చేసి పంపించాము. కూడా ఆమె హ్యాపీగా ఉంటుంది. ఇలా తెలియక ఓసిడికి, సెకండరీగా డిప్రెషన్కి, సూసైడ్కి గురై
ఎందుకంటే ఓసిడీలు వచ్చిన వాళ్ళల్లో 1/3 ఆఫ్ ఓసిడీ పీపుల్ మేజర్ డిప్రెషన్కి గురవుతున్నారు ప్రపంచంలో. వాళ్ళల్లో కనీసం ఈ సూసైడ్ అటెంప్ట్స్, సూసైడ్ ఐడియాస్ విపరీతంగా ఉన్నాయి. రిలీజియస్ అండ్ మోరల్ అబ్సెషన్స్, ఇవి కొంతమంది చూశారు కదా, హ్యావింగ్ కమిటెడ్ మోరల్ అండ్ రిలీజియస్ ట్రాన్స్గ్రెషన్స్. ఏదో తప్పు చేశామో లేకపోతే సరైన ప్రేయర్ చేయలేదో, అవి మేము ఏదో పాపం చేసామో అనుకొని ఎక్సెసివ్ ప్రేయర్, ఇంకా వాళ్ళు ఆ జపమాల పట్టుకొని గంటల కొద్దీ రిలీజియస్ అబ్సెషన్స్ ప్రే చేస్తూ ఉంటారు. మెడిటేషన్ అనే గంటల కొద్దీ కూరుకుపోతుంటారు. ప్రొడక్టివ్ అవర్స్, ప్రొడక్టివ్ లైఫ్ను కోల్పోతారు. హోర్డింగ్ అబ్సెషన్స్, ఇది చాలామందిలో నాకు కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో మన వీళ్ళు కొత్తగా బట్టలు, ఫర్నిచరు, లేకపోతే సామాను, గిఫ్ట్ ఐటమ్స్ కొంటూనే ఉంటారు. ఫస్ట్ కొన్న ఇల్లు జారంగానే అబ్బో ఇల్లు చాలా పెద్దదిగా ఉందంటారు. 4 ఏళ్ల తర్వాత మా ఇల్లు చాలట్లా, కబ్బోర్డ్లు చాలట్లా, పనికి మాలిని అన్నీ కొని పెట్టుకుంటాం, లోపల పెట్టుకుంటాం, ఏది తీసేయలేము. అమ్మో ఇది తీస్తే మళ్ళీ పనికొస్తుందేమో, అది చాలా అన్టైడీగా అవన్నీ ఆక్యుపై చేస్తాయి. హోర్డింగ్ అబ్సెషన్స్ ఎక్కువ మంది ప్రజల్లో మనకు కనిపిస్తుంది. వాటిని తీయలేరు, పారేయలేరు, పని వాళ్ళకి ఇవ్వలేరు, అవి సెకండ్ హ్యాండ్లో అమ్మలేరు, మళ్ళీ పనికి వస్తాయేమో, పనికి రావేమో, ఇలాంటి అబ్సెషన్స్తో నలిగిపోతూ ఉంటారు. ఇల్లంతా అగ్లీగా తయారవుతుంది. హెల్త్ అబ్సెషన్స్, ఏదో నాకు జబ్బు వచ్చేస్తుంది అంటే ఇది హెల్త్ యాంగ్జైటీ, హైపోకాండ్రియాసిస్ అనే మానసిక రుగ్మతలో కూడా ఈ ఆలోచనలు ఉంటాయి. అలాగే ఈ ఓసిడీలు కూడా ఈ హెల్త్ అబ్సెషన్స్, నాకేదో జబ్బు వచ్చేసింది అనే ఒక ఆలోచన, అబ్బే లేదులే అని మళ్ళీ అనిపిస్తుంటుంది. ఓసిడీలో ఒక ముఖ్యమైన లక్షణం, సైకోసిస్లో ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళకు వచ్చిన లక్షణాన్ని నమ్ముతారు. ఈగో సింటోనిక్గా ఉంటుంది, నమ్ముతారు. అంటే హాలిసినేషన్ ఉంది, ఎవడో మాట్లాడుతున్నాడు, అదిగో వాడు నిన్ను చంపేస్తాడు, నువ్వు ముందు పొడి చేయంటే వెళ్ళి పొడి చేస్తాడు, నమ్ముతాడు. ఓసిడీలో ఉన్న థాట్కి ఉండే లక్షణం ఏంటంటే ఈగో డిస్టోనిక్, ఈగో ఎలీన్, అంటే ఈ ఆలోచన తప్పు అనే ఇన్సైట్ ఉంటుంది ఆ పేషెంట్కి. అందుకే దీన్ని న్యూరోసిస్ అన్నాం, సైకోసిస్ అన్నలా. ఈ హెల్త్ అబ్సెషన్లో కూడా ఏదో జబ్బు వచ్చేస్తుందని మనసులోకి పీడిస్తుంటుంది. అబ్బే నాకేం లేదులే, అయ్యో అన్ని రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, డాక్టర్ గారు చెప్పారు అని మళ్ళీ ఒక పక్కన వాడి ఇన్సైట్ చెప్తూ ఉంటుంది. అందుకని ఇది డెల్యూజన్ అనం, సైకోసిస్ అనం, హెల్త్ అబ్సెషన్గానే పరిగణిస్తాం. ఏదో జబ్బు వచ్చేస్తుందని బాధపడుతుంటాడు, సతమతం అవుతుంటాడు, ఏ రోజు ప్రశాంతంగా ఉండలేడు. క్లీనింగ్ అండ్ వాషింగ్ కంపల్షన్స్, ఇందాక చెప్పుకున్నాం మనం. ఆ కంపల్షన్స్, ఇవి కంపల్షన్లో రకాలు. ఇక ఏదో కంటామినేషన్ ఉందని క్లీన్ చేస్తూనే ఉంటాడు. చెకింగ్ కంపల్షన్, ఇందాక చెప్పుకున్నాం మనం, రాత్రి 2 దాకా చెక్ చేస్తూనే ఉంటాడు. ఆ తాళం వేసానా లేదా, లేకపోతే ఆ స్టవ్ ఆఫ్ చేశానా లేదా, లేకపోతే ఆ స్విచ్ ఆఫ్ చేశానా లేదా, సెక్యూరిటీ అలారం కోడ్ పెట్టానా లేదా, ఇలా ఆ చెకింగ్ కంపల్షన్స్. కౌంటింగ్ అండ్ ఆర్డరింగ్, ఇది కూడా చాలా ఇప్పుడు ఒక పద్ధతిగా ఆర్డర్లీగా ఉండాలనుకుంటారు. అలాగే ఒక కౌంటింగ్ అబ్సెషన్ ఎలా ఉంటుందంటే, ఒక బ్యాంక్ ఎంప్లాయీ మనం వెళ్ళి ₹1,00,000 మనం డ్రా చేసాం, ₹500 కట్టలు 2 ఇచ్చాడు. ఇప్పుడంటే మిషన్స్ వచ్చినాయి, గత కాలంలో ఎంత ఇబ్బంది అయ్యేదంటే వాడు కౌంట్ చేస్తుంటాడు. 75 నోటు దాకా కౌంట్ చేస్తాక డౌట్ వస్తుంది, ఇందాక ఏదో ఒక నోటు తప్పు వచ్చిందిలే అని. మళ్ళీ లెక్కెడతాడు. ఆ 2 కట్టలు లెక్కెడతాను 1 గంట పడుతుంది. అడు ఓసిడీ పేషెంట్ అని తెలియదు. వెనక క్యూలో నుంచున్న వాళ్ళందరూ అరుస్తుంటారు, ఏంటా బుద్ధి లేదా, ముందంటే పంపించు మా పని చూడు అని. సో పాపం అతను ఒక పేషెంట్ ఆ కౌంటింగ్ అబ్సెషన్లో ఉన్నాడు. రీఅష్యూరెన్స్ సీకింగ్, ఈ అబ్సెషన్స్ ఎలా ఉంటుంది అంటే ఇది కూడా ఒక అబ్సెషనే. అంటే ఇప్పుడు నాకు ఒక అబ్సెషన్ వచ్చింది, లేకపోతే ఏదో రోగం వచ్చింది అనుకుంటున్నాను. సార్ డాక్టర్ ఈ రోగం ఏం లేదు కదా, నిజంగానే లేదు కదా, వెళ్ళి డాక్టర్ గారిని అడుగుతాను, ఇసుకిస్తాను. డాక్టర్ గారు రీఅష్యూర్ చేస్తారు, ఏం లేదా అన్నీ బాగుంది. మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళి డాక్టర్ గారిని అడుగుతాను, సార్ నిజంగానే చూడండి సార్, ఒకవేళ రిపోర్ట్స్ ఏమైనా తప్పు అయితే ఇంకో ల్యాబ్లో చేయిద్దాం. వీడు డబ్బులు ఖర్చు పెడతానికి భయపడ్డు, తిరుగుతూనే ఉంటాడు. సో వాడు ఎందుకంటే సీకింగ్ రీఅష్యూరెన్స్, మళ్ళీ వాడికి ధైర్యం చెప్పాలి. ఆ రకంగా ఒక్కొక్క పేషెంట్ గంటల కొద్దీ డాక్టర్ని వదలకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉంటారు.
సో ఈ మెంటల్ రిచువల్స్, కౌంటింగ్, ప్రేయింగ్, రిపీటింగ్ ఫ్రేజెస్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ అబ్సెషన్స్, కంపల్షన్స్ యొక్క యాంగ్జైటీ ఒత్తిడిని తట్టుకోవటానికి ప్రే చేస్తుంటారు. లేకపోతే 1 నుండి 100 దాకా కౌంట్ చేస్తుంటారు, 100 నుండి వెనక్కి 1 దాకా కౌంట్ చేస్తుంటారు. ఇవన్నీ ఈ కంపల్షన్స్ ఎందుకు డెవలప్ అయినాయి అంటే న్యూట్రలైజ్ ద యాంగ్జైటీ, న్యూట్రలైజ్ ద ప్రెషర్. ఆ ప్రెషర్ని తప్పించుకోవడానికి ఈ రకమైన కంపల్షన్స్ని డెవలప్ చేసుకుంటారు. ఇవి కూడా కంపల్షన్లు ఇది ఒక రకం. అసలు ఏంటి ఈ ఓసిడి వల్ల ఏం జరుగుతుంది, ఇంపాక్ట్ ఏంటి, దీనివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏంటి? పోనీ వదిలేద్దామా వాళ్ళని ఆ జబ్బుతో? పర్సనల్ ఇంపాక్ట్, విపరీతమైన డిస్ట్రెస్. అది యాంగ్జైటీ అవ్వచ్చు, డిస్థైమియా అవ్వచ్చు, మేజర్ డిప్రెషన్ అవ్వచ్చు. టైం కన్జ్యూమింగ్ రిచువల్స్, ఈ కంపల్షన్స్తో ఇందాక నేను చెప్పాను, పొద్దున్నుండి సాయంత్రం దాకా బాత్రూంలో దూరి స్నానం చేస్తే ఇంకా వాళ్ళ భర్తకి, పిల్లలకి ఆమె ఎప్పుడు వండి పెట్టుద్ది, వాడు వెళ్ళి ఎప్పుడు ఆఫీసులో వర్క్ చేసుకుంటాడు, పిల్లలు ఎప్పుడు స్కూల్కి వెళ్తారు. ఆ రకమైన టైం కన్జ్యూమింగ్ రిచువల్స్, తర్వాత డిస్ట్రప్షన్స్ ఇన్ డైలీ యాక్టివిటీస్. వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్ చేయలేరు, విపరీతమైన డిస్టర్బెన్స్ గురవుతారు, సైకలాజికల్గా విపరీతమైన యాంగ్జైటీ, డిప్రెషన్ గురవుతుంటారు. సోషల్ ఇంపాక్ట్, తర్వాత ఈ సోషల్ ఇంపాక్ట్ ఎంత దారుణంగా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా రిలేషన్స్ పాడైపోతాయి, సోషల్ రిలేషన్స్ మొత్తం పాడైపోతాయి, సోషల్గా విత్డ్రా అయిపోతారు. ప్రొఫెషనల్ ఇంపాక్ట్ కెన్ ఎఫెక్ట్ వర్క్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్టివిటీ. ఇంకా వీడికి ప్రొడక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, కౌంటింగ్ అబ్సెషన్స్లో కూర్చుండండి, ఏదైనా ఆఫీసులో నువ్వు కౌంట్ చేయరాని వృత్తి అదైతే. ఒక ఫోబియా పేషెంట్ని క్లాస్ట్రోఫోబియాతో నువ్వు 16 అంతస్తుకి లిఫ్ట్లో వెళ్ళరా అంటే లిఫ్ట్లో వెళ్ళడు, 16 అంతస్తులు ఎక్కుతుంటాడు, దిగుతుంటాడు. ఎంత డిస్ట్రెస్సింగ్. ఇవన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి, కానీ వాళ్ళ వృత్తుల్లో ఇబ్బంది అయినప్పుడు నరకం చూస్తారు. ఖచ్చితంగా వీటికి వైద్యం ఉందని చాలామందికి తెలియదు, అసలు ఓసిడి అని చాలామందికి తెలియదు. ఈ ఇందాక చెప్పాను, ఇంట్రూజివ్ ఐడియాస్, అబ్సీన్ ఐడియాస్, థర్డ్ టైప్ ఆఫ్ ఓసిడి. ఆ థర్డ్ టైప్ ఆఫ్ ఓసిడిలో చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. తెలియదు అది ఓసిడి అని, ఏదో ఏ జన్మలోనో మేము చేసుకున్న తప్పు, పాపం అని అనుకుంటూ ఉంటారు. సో ప్రొఫెషనల్ ఇంపాక్ట్, వర్క్ పర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్, మరి ఓసిడి వచ్చిన వాళ్ళని ఇలా వదిలేద్దామా, దీనికి ఏమైనా వైద్యం ఉందా, అసలు వీళ్ళని బాగు చేయొచ్చా? ఫస్ట్ వాళ్ళకి సైకో ఎడ్యుకేషన్, వాళ్ళకి కుటుంబ సభ్యులకి వీడు కావాలని చెయ్యట్లా, ఈ అమ్మాయి ఇలా కావాలని చెయ్యట్లేదు, ఇది ఒక వ్యాధి, ఒక జబ్బు, మెదడులో కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది, లోపల ఆర్గాన్స్లో మరి వాటిల్లో తేడాలు ఉన్నాయి, వీటికి వైద్య చికిత్స ఉంది, ఇది చికిత్స చేశాక వీళ్ళు నార్మల్ అవుతారు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేషెంట్ యొక్క బంధువులకి సైకో ఎడ్యుకేషన్ చేశాక ముందు వాళ్ళకి ఫస్ట్ రిలీఫ్ వస్తుంది. ఓహో, ఇది కావాలని చేయట్లా, మమ్మల్ని కావాలని విసిగించట్లేదు, ఇబ్బంది పెట్టట్లా వాలంటరీగా. సో మెడికేషన్, ఇప్పుడు నోవేడేస్ SSRIs, సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటార్స్, అద్భుతమైన మెడిసిన్స్. ఇవి ఒక రకంగా డే టైమ్ యాంటీ డిప్రెసెంట్స్గా, లో సైడ్ ఎఫెక్ట్స్తో, పూర్వకాలం ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్, మావో ఇన్హిబిటార్స్, ఇలాంటి యాంటీ డిప్రెసెంట్స్తో పోల్చుకుంటే ఇవి డే టైమ్ యాంటీ డిప్రెసెంట్స్గా అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో, వాళ్ళ వర్క్ ప్రొడక్టివ్నెస్ ఇబ్బంది లేకుండా మంచి వచ్చినాయి. ఇవి యాంటీ డిప్రెసెంటే కాకుండా యాంటీ అబ్సెసివ్ డ్రగ్స్గా కూడా, ముఖ్యంగా కొన్ని డ్రగ్స్ అంటే పెరాక్సెటిన్, ఫ్లోఆక్సమైన్, అలాగే ట్రైసైక్లిక్స్లో క్లోమిప్రమిన్, ఈ రకమైన డ్రగ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. సపోర్ట్ గ్రూప్స్ ఫర్ షేర్డ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎమోషనల్ సపోర్ట్, అంటే ఇప్పుడు ఆల్కాలిక్ ఎనానిమసెస్లో ఏఏలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకళ్ళు షేర్ చేసుకుంటే, ఓహో ఆల్కహాల్ వల్ల నేనే కాదు వీడు నష్టపోయాడు, వాడు నష్టపోయాడు, ఇంత దరిద్రంగా ఉంటుంది ఆల్కహాల్ కంటిన్యూ చేస్తే, అదిగో వాళ్ళ ఆయన విడాకులు ఇచ్చాడు, వీళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, ఇన్ని ఎక్స్పీరియన్సెస్ విన్నాక వీడికి మైండ్ పోతుంది, అమ్మో ఇక ఆల్కహాల్ జోలికి వెళ్ళకూడదు, ఇంత దారుణంగా ఉంటుందా. ఆ రకంగా ఓసిడిలో కూడా షేర్డ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేనే కాదు ఇతరులు కూడా సఫర్ అవుతున్నారు, దీని నుండి బయటికి రావచ్చు, వైద్య చికిత్స తర్వాత బయటికి రావచ్చు, ప్రపంచంలో నేను ఒక్కడే కాదన్న ఒక భరోసా, ఒక రిలీఫ్ వాళ్ళు కలుగుతుంది. ముఖ్యంగా మెడిసిన్స్ తర్వాత ఈ షేర్డ్ ఎక్స్పీరియన్స్ CBT, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటుంటే SSRIs, క్లోమిప్రమిన్ తర్వాత CBT, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఇది చాలా అగ్రస్థానంలో ఉంది. ఇందులో ముఖ్యంగా ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్, ERP అంటాము, మరి అలాగే థాట్ స్టాపింగ్, మరి థాట్ డిస్ప్లేస్మెంటు,
మరి ఇంకా చూసుకుంటే ఎవర్సు బిహేవియర్ థెరపీ, ఎవర్షన్ థెరపీ, సిస్టమాటిక్ డీసెన్సిటైజేషను, ఫ్లడ్డింగు, ఇంప్లోజన్ థెరపీ, ఇలా రకరకాల థెరపీస్ మన సైకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టుల హెల్ప్తో, మా టీం వర్క్తో వీళ్ళకి కొన్ని సెక్షన్స్ అరేంజ్ చేసి వీటిని ఈ ఓసిడి నుండి బయటికి తీసుకురావడానికి చేస్తుంటాం. చిన్న బిట్ చెప్తాను. అంటే ఈఆర్పి ఎంత బాగా పనిచేస్తుందంటే, ఫస్ట్ టైప్ ఆఫ్ ఓసిడి కంటామినేషన్ టైప్లో నాకు ఏదో అంటుకుంది, అదిగో ఇందాక టేబుల్ మీద చేయి పెట్టాను, ఆ టేబుల్ మీద ఉన్న డస్ట్ ఎప్పుడు వాష్ చేశారో ఆ డస్ట్ నాకు అంటుకుంది, దీంట్లో జర్మ్స్ ఉన్నాయి అనుకునే వ్యక్తిని మనం ముందు వాళ్ళకి మందులు, కౌన్సిలింగ్, రీఅష్యూరెన్స్ ఇచ్చి ఒక రూమ్లో ఒక డిమ్ లైట్ వాతావరణంలో వాళ్ళకి రీఅష్యూర్ చేస్తూ, ఈఆర్పి వాడికి కంటామినేషన్ ఫియర్ ఉంది, మనమే కావాలని ఆ రూమ్లో ఉన్న డస్టో బూజో కొంత తీసుకొచ్చి వాడు 2 చేతులు ఆ డస్ట్ మీద పెడతాం, రాసి వాడు వెళ్ళి దాన్ని వాష్ చేసుకోకుండా కొంత టైంని హోల్డ్ చేస్తాం. ఎక్స్పోజర్ అంటే ఆ కంటామినేషన్ డర్ట్ అయితే ఆ డర్ట్కి ఎక్స్పోజ్ చేసాం. అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్, దీంట్లో కంపల్షన్ ఏంటి, వెళ్ళి ఇమీడియట్గా కడుక్కోవటం. వాడికి అసలు ఏమీ లేకపోతేనే కడుక్కుంటూ ఉంటాడు, అలాంటిది డస్ట్ పూసాక ఆగుతాడా, ఇమీడియట్గా పోయి 10 సార్లు కడుగుతాడు. అది మనం వాడికి రీఅష్యూర్ చేస్తూ, వాడిని కంట్రోల్ చేస్తూ, ఫస్ట్ 5 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఆ రకంగా రెస్పాన్స్ ప్రివెన్షన్లో టైంని ప్రొలాంగ్ చేసుకుంటూ వాడి మైండ్ యాక్సెప్ట్ చేసే స్థాయికి తీసుకెళ్ళటం ఈఆర్పిలో ప్రథమ లక్ష్యం. ఇలా అనేక రకాల టెక్నిక్స్ మనకు ఓసిడిలో ఉన్నాయి. మెడిసిన్స్తో పాటు ఈ సిబిటి థెరపీస్లో అద్భుతమైన రిలీఫ్ పొందుతున్నారు. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ, రోల్ ఆఫ్ ఈసిటీ ఓసిడిలో ఉందా అంటే ఉంది. క్రానిక్ ఓసిడి విత్ సెకండరీ మేజర్ డిప్రెషన్, ఓసిడి విత్ సూసైడ్ ఐడియాస్, ఈవెన్ వితౌట్ డిప్రెషన్ ఆల్సో ఓసిడిలో సూసైడ్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్కి ఈసీటీకి ఏంటంటే మనకు డ్రగ్స్, ఎస్ఎస్ఆర్ఐస్కి థెరపటిక్ విండో ఉంటుంది. మెడిసిన్స్ వాళ్ళ మీద వర్క్ చేసేదానికి 1 వీక్, 10 డేస్, 2 వీక్స్ టైం పడుతుంది, థెరపటిక్ విండో, ఇంక్యుబేషన్ పీరియడ్. బట్ ఈసీటీకి అలా ఏం లేదు. న్యూరో రిసెప్టార్ లెవెల్స్లో యాక్ట్ చేస్తుంది. 2-3 ట్రీట్మెంట్లకే వాడు ఇమీడియట్గా ముందు అర్జెంటుగా వాడు మేజర్ డిప్రెషన్ నుండి, సూసైడ్ థాట్స్ నుండి జీవించే ఆశతో బయటకు వస్తాడు. ఆ తర్వాత మనం సిబిటి డ్రగ్స్ కంటిన్యూ చేసుకోవాలి. ఈసీటీ హ్యాస్ వండర్ఫుల్ రోల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఓసిడి, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ ద సూసైడ్ అటెంప్ట్స్ అండ్ ఐడియాస్. ఆర్టీఎంఎస్, ఈ లేటెస్ట్గా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ థెరపీ. ర్యాపిడ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్, రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఈ ఆర్టీఎంఎస్ అనే థెరపీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో దరిదాపు ఒక 1 డికేడ్ నుండి ఈవెన్ ఇండియాలో కూడా మనకు చక్కగా లభ్యం అవుతుంది. ఇది ఈసీటీ లాగా మనకు ఎనస్థీషియా ఇవ్వటం, షాక్ థెరపీ ఇవ్వటం కాదు. పేషెంట్ కాన్షియస్గానే ఉంటాడు, మన మాటలు వింటూనే ఉంటాడు. వాళ్ళని మనం ఒక 20-25 మినిట్స్ వాళ్ళని ఒక రిలాక్సింగ్ చైర్లో ఈ ఆపరేటర్స్ ద్వారా బ్రెయిన్కి ఆ స్టిమ్యులస్ పంపించి డిప్రెషను, సూసైడ్ థాట్స్, ఓసిడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సర్వేస్లో వీటికి మాత్రం డెఫినెట్గా అప్రూవల్ ఉన్న ఈ మిషనరీ ఆర్టీఎంఎస్ చక్కగా పనిచేస్తుంది. దీంట్లో ఇంట్రూజన్ ఏం లేదు, అసలు పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓపీడీలో వాడు నడుచుకొని వచ్చి మళ్ళీ వర్క్కి వెళ్ళిపోయి, ఇది అవసరమైతే డైలీ 2 సార్లు ఉపయోగించవచ్చు. వాడు చక్కగా వర్క్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి చేయించుకొని వెళ్ళిపోవచ్చు. ఈ రకంగా ఒక 12 to 15 సైకిల్స్, సెషన్స్ అతనికి ట్రీట్మెంట్ ఇస్తే ఓసిడి నుండి, డిప్రెషన్ నుండి, సూసైడ్ థాట్స్ నుండి బయటికి రావటం కూడా జరుగుతుంది. ఆర్టీఎంఎస్ థెరపీ హ్యాస్ సిగ్నిఫికెంట్ రోల్. సో వీటి ద్వారా ఓసిడి నుండి మనం బయటికి రావచ్చు. అంతేకాని ఓసిడి ఎందుకంటే ఆ కేసులో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పటికీ సైకాట్రిస్ట్గా నా మనసులో అలాగే ముద్రపడ్డాయి. నేను ఎంతో భక్తితో పూజ చేసుకునే వ్యక్తినండి, నేను ఎప్పుడో పాపం చేశాను, పూర్వజన్మలో ఏ దరిద్రమో చేశాను, మరి దేవుడి మీద, భగవంతుడి మీద నా బిడ్డతో కామవాంఛలు ఏంటండి, ఈ అసహ్యం ఏంటి, కాబట్టి నేను చచ్చిపోవాలి, నేను బతకూడదు అని ఆర్గ్యూ చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు ఆనందంగా జీవిస్తుంది అంటే ఆమెకి జబ్బు గురించి సైకో ఎడ్యుకేషన్ చేయటం, థెరపీస్ ఇవ్వటం, ట్రీట్మెంట్ ఇవ్వటం, ఇప్పుడు హ్యాపీగా జీవిస్తుంది.
అజ్ఞానంతో చనిపోవటం కన్నా విజ్ఞానంతో జీవించటం మేలు అని డెఫినెట్గా ఓసిడిలో, సూసైడ్లో, డిప్రెషన్లో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రపంచంలో అనేక మందికి ఇప్పటికీ ఆల్కహాల్ ఎడిక్ట్ అయితే ఆల్కహాల్ జబ్బ, వాడు మదం ఎక్కి తాగుతున్నాడండి, అది జబ్బేంటి, దానికి వైద్యం ఏంటి అనేవాళ్ళు ఉన్నారు. WHO రికగ్నైజ్ చేసిన అతిపెద్ద డిజార్డర్స్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనకు ఇన్ఫెక్షియస్ డిజార్డర్స్, హార్ట్ డిసీజెస్, తర్వాత 3rd ప్లేస్లో డిప్రెషను, 5వ ప్లేస్లో ఆల్కహాలిజం ప్రపంచవ్యాప్తంగా ఉంటే ప్రస్తుతం డెవలపింగ్ కంట్రీస్లో ఆల్కహాల్ జబ్బా, మాకు తెలియదే, దీనికి వైద్యం ఉందా, మాకు తెలియదే అన్న రోజులు, అన్న మాటలు విన్న స్థాయి నుండి విజ్ఞానపు దీనికి ముందుకెళ్తున్నామంటే మీడియా, అలాగే సైకాట్రిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ మీడియా ముందుకు వచ్చి చెప్పటం, మరి మా డాక్టర్ సమరం మారు గారు వీళ్ళు ఒక్క సైకాట్రీ కాకుండా అనేక విభాగాల యొక్క వైద్య చికిత్సల గురించి ఇంత అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేసి జనానికి అందించడం కూడా అభినందనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. డాక్టర్ ఆర్కే అయోధ్య గారు అద్భుతంగా మాట్లాడారు, మామూలుగా మాట్లాడారు కదా, అద్భుతంగా మాట్లాడారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం, కానీ ఎవరికి తిరిగినట్లు ఉంటున్నారు, చాలా కామన్గా ఉంటారు. అంచేత అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్క వర్డ్ అర్థమయ్యేట్లుగా చెప్పారు. దట్ ఈజ్ గ్రేట్ కెపాసిటీ ఆఫ్ డాక్టర్ అయోధ్య గారు. ఎవరికి చేతగా ప్రతి వర్డ్ అర్థమయ్యేట్టు చెప్పారు మీరు, చాలా అద్భుతంగా ఉంది. మీకు ఇవాళ పేషెంట్స్ ఎవరు లేరు, ఎవరు కూర్చొని లేరు. అందుకే దీంట్లో మాత్రం ఫేస్బుక్ల మీద ఎవ్వరు ఈ క్వశ్చన్స్ మాత్రం పోస్ట్ చేయలేదు. చాలామంది పెట్టి మీరు మెచ్చుకుంటూ పెట్టారు ఫేస్బుక్లో, చాలా బాగుంది, అది చక్కగా ఉంది, చాలా సంతోషం. మరి నిజంగా చాలా గ్రేట్గా చెప్పి చాలా బాగుంది సార్, ఇది ఎక్సలెంట్, వెరీ ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇది. ఇప్పుడు డాక్టర్ మార్ గారు వందలు చేస్తారు. డాక్టర్ అయోధ్య గారు నిజంగా చాలా బాగా చెప్పారు. అసలు ప్రతి ఒక్కళ్ళు వినవలసిందే. తర్వాత ఇది యూట్యూబ్లో వస్తుంది, ఇవాళ కొంచెం లేట్ అయ్యింది మేము స్టార్ట్ చేయడం, తర్వాత యూట్యూబ్లో కూడా వస్తుంది. మీరు చూసి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని, మనం అటువంటి మనుషులు ఉంటే ట్రీట్మెంట్ ఉంది అని చెప్పే స్థితిలో చెప్పారు డాక్టర్ గారు. నిజంగా డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు ఈ విషయం గురించి. మనందరి తరఫున డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం అంటే 24వ తారీఖున డాక్టర్ జిఎస్ సంఘమిత్ర గారు కేర్ ఆఫ్ ది న్యూ బోర్న్ చైల్డ్, ప్రిమెచ్యూర్ చైల్డ్ అంటే నెలలు నిండకుండా పెట్టినటువంటి పిల్లల యొక్క కేర్ ఏమిటి, ఏ రకంగా తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడతారు. అంచేత వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.